హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక మన ఫాలోవర్స్ అందరికీ ఒక యూజ్ఫుల్ వీడియో అయితే కనుక ఈరోజు మనం చూపెట్టబోతున్నాం అనమాట. సో స్కిన్ కేర్ కానివ్వండి, హెయిర్ కేర్ కానివ్వండి, పర్మనెంట్ ఐబ్రోస్, పర్మనెంట్ మేకప్కి సంబంధించింది మంచి గ్లాస్ లుక్ కోసం అయితే కనుక డాక్టర్ అఖిలాస్ అథెస్టిక్స్లోకి అయితే కనుక వెళ్ళిపోతున్నాము. అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను లొకేషన్తో సహా డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఒక్కసారి చెక్ చేసుకోండి. కొండాపూర్లో లొకేటెడ్ అయింది. ఇప్పుడు మనం 3rd ఫ్లోర్లోకి ఆల్రెడీ ఎంటర్ అయిపోయామండి. సో మనకైతే కనుక ప్లజెంట్ అండ్ డీసెంట్ లుక్తో అయితే కనుక మనకి ఇది రిసెప్షన్ అండ్ లోపలికి వెళ్దాము. డాక్టర్ మ్యామ్ని కూడా ఒకసారి కలుద్దాము. డాక్టర్ అఖిల సాయి అండి. అండ్ ప్రజెంట్ వచ్చేసి మనకి అడ్వాన్స్ టెక్నాలజీ అంతా కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. సో ఇప్పుడు మ్యామ్తో మనం మాట్లాడదామండి. ఇక్కడ దొరికేటువంటి స్పెషల్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, మనకి ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది అయితే కనుక చాలా డీటెయిల్డ్గా చూసేద్దాము. ఒక్కొక్కటి చూపిస్తాను కూడా నేను మీకు, అండ్ ప్రైజెస్ కూడా కనుక్కుంటాను. సో మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం డెఫినెట్గా కాంటాక్ట్ చేయొచ్చు. బెస్ట్ సర్వీస్ ఉంటుందండి, 100%. అదైతే అంత హైజీన్ ఉంది, నీట్గా ఉంది, మెయింటెనెన్స్ కూడా. సో డెఫినెట్గా మన ఫాలోవర్స్ ఎవరైనా ఉండుంటే కనుక డెఫినెట్గా వెళ్ళి ఒకసారి విజిట్ అవ్వండి. సో కన్సల్టేషన్ ఫీజు అయితే కనుక 500 ఉంటుందండి. మనకి హెయిర్ అలాగే స్కిన్ చెకప్స్ అయితే కనుక ఫ్రీగా చేస్తారనమాట. సో ఇవి డీటెయిల్స్ అండి. ఇంకేం డౌట్ ఉన్నా కూడా నేను డిస్ప్లే పైన ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్కి ఒకసారి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్స్ తీసుకోవాలనుకున్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు అండి. ఇంకా లేట్ చేయకుండా అయితే కనుక డీటెయిల్స్ చూద్దాం. చలో మరి. హాయ్ అండి, హౌ ఆర్ యూ మ్యామ్? యా ఐమ్ గుడ్. మీరు? బాగున్నాను మ్యామ్, బాగున్నాను. చెప్పండి మ్యామ్, మన క్లినిక్ డీటెయిల్స్ ప్లీజ్. ఓకే, ఇది డాక్టర్ అఖిలాస్ ఎస్థెటిక్స్ వచ్చేసి హై టెన్షన్ లైన్ రోడ్ కొండాపూర్లో ఉంది. And this clinic is totally about advanced cosmetology, trichology and permanent makeup. Okay. And treatments వచ్చేసి like cosmetology related అయితే hydra facial, baby glow treatment, baby glow sessions, and hair related అయితే hair rejuvenation therapies, and like anti-aging treatments ఉన్నాయి, face lifting treatments, unwanted laser hair removal and many more. అండ్ మనమైతే ఇక్కడ యూస్ చేసే మెషినరీ అయితే టోటలీ జర్మన్ టెక్నాలజీ. ఓకే, టోటలీ ప్రెజెంట్ అడ్వాన్స్ టెక్నాలజీ అయితే ఉంది. ఇప్పుడు ఈరోజు మన ఫాలోవర్స్కి మ్యామ్ అంటే ఏం షేర్ చేద్దాం అనుకుంటున్నారు ఓవరాల్గా? ఓకే, అంటే ఇప్పుడు బయట హైడ్రా ఫేషియల్ అనేది ట్రెండింగ్ అవుతుంది కదా. రెగ్యులర్ ఫేషియల్స్కి హైడ్రా ఫేషియల్కి రిజల్ట్స్ అనేది చాలా వేరీ అవుతున్నాయి. సో ట్రెండింగ్ అయితే హైడ్రా ఫేషియల్స్, బేబీ గ్లోస్ ఉన్నాయి కాబట్టి నేను దాని గురించి కొంచెం చెప్తాను అండ్ చూపిస్తాం కూడా. అంటే ఎలా ఉంది, ఏంటి రిజల్ట్ ఏముంటుంది, సెషన్స్ ఎన్ని పడతాయి అనేది కొంచెం నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, ఇంకొక స్మాల్ డౌట్ మ్యామ్. ప్రజెంట్ ఉన్న యంగ్ జనరేషన్ మొత్తం అట్రాక్ట్ అవుతుంది ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్ అస్సలు ఇష్టపడలేదు. అండ్ ఇంకొకటి కూడా మనకి కొరియన్ స్టైల్ గ్లాస్ స్కిన్ స్టైల్లో ఉండేటువంటి లుక్ కోసం కూడా చూస్తున్నారు చాలామంది. అంటే బీబీ గ్లో వీటికి వెళ్తున్నారు కదా మ్యామ్. లైక్ అలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ గురించి ఇప్పుడు మన క్లినిక్లో దొరికే లైక్ ఫెసిలిటీస్ గురించి కొంచెం డీటెయిల్గా. అన్వాంటెడ్ లేజర్ హెయిర్ అయితే పీసీఓడీస్ ఎక్కువ అయిపోయాయి. లైక్ ఆ పీసీఓడి సిండ్రోమ్ అనేది ఫీమేల్లో వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల అది ఇష్యూస్ ఎక్కువ అయిపోయాయి కాబట్టి దానికి రిలేటెడ్గా అన్వాంటెడ్ హెయిర్ అనేది వచ్చేస్తుంది. సో దానికైతే సెషన్స్ ఉంటాయి. ఒక సెషన్లో అయితే ఏది కాదు, బికాస్ థిక్ హెయిర్ నార్మల్ హెయిర్కి అబ్నార్మల్ హెయిర్కి మనం ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఇట్ విల్ టేక్ సెషన్స్. సో అన్వాంటెడ్ లేజర్ హెయిర్ రిమూవల్ ఉంది మన దగ్గర. కూలింగ్ టిప్, అసలు హీట్ అనేది తెలీదు, పెయిన్ అనేది తెలీదు, పెయిన్లెస్, టోటలీ పెయిన్లెస్, టోటలీ అసలు మీరు ఏదో ఐస్ రబ్ చేస్తున్నట్టే ఉంటుంది ట్రీట్మెంట్ అయితే. ఓకే, బెస్ట్ ఉంటుంది, రిజల్ట్ కూడా బెస్ట్ ఇవ్వగలుగుతాం మనము. ఓకే. అండ్ కొరియన్ గ్లాస్ స్కిన్ వచ్చేసి ఇప్పుడు అందరికీ గ్లాస్ స్కిన్ కావాలి అని ఉంటుంది కదా. సో దానికైతే మనం హైడ్రా ఫేషియల్, బీబీ గ్లో కాంబినేషన్. హైడ్రా ఫేషియల్ అయితే గ్లాస్ స్కిన్ రావడానికి, అండ్ బీబీ గ్లో వచ్చేసి స్కిన్ టోన్ ఇంప్రూవ్మెంట్ కోసం. సో ఈ రెండు కాంబినేషన్లో వెళ్తే మాత్రం స్కిన్ ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంటుంది. అండ్ నా దగ్గర వచ్చిన క్లయింట్ రివ్యూ కూడా చాలా, ఫస్ట్ సెషన్లో కాకపోయినా ఫస్ట్ సెషన్లో డిఫరెన్స్ ఉంటుంది. బట్ నార్మల్గా ఎవరైనా ట్రీట్మెంట్ చేయించుకున్నారు అంటే డ్రాస్టిక్ చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. మనం స్కిన్లో డ్రాస్టిక్ చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఫస్ట్ థింగ్, బికాస్ ఇట్స్ గోయింగ్ ఆన్ ప్రాసెస్. అండ్ మనం కేర్ తీసుకుంటూ ఉండాలి, ట్రీట్మెంట్స్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు అనేది మనకు ఒక 2 సెషన్స్లో చేంజ్ తెలుస్తుంది. ఓకే, అంటే టోటల్ ఎన్ని సిట్టింగ్స్ ఉంటాయి మ్యామ్ మీ దగ్గర? మినిమం 3 సిట్టింగ్స్ సజెస్ట్ చేస్తాము, మ్యాక్సిమం 6 సిట్టింగ్స్, డిపెండింగ్ ఆన్ ద లైక్ వాళ్ళ సిచ్యువేషన్, లైక్ ఎలా ఉంది, డార్క్నెస్ అనేది చూస్తాము, పిగ్మెంటేషన్ చూస్తాము. అంత ఓవరాల్ చూసిన తర్వాతనే మనం సెషన్స్ డిసైడ్ చేయగలుగుతాము. ఓకే, కాస్ట్ గురించి ప్రైజింగ్ అయితే మనకి బయటతో కంపేర్ చేస్తే చాలా బెస్ట్ ప్రైజింగ్. ఏదైనా 4000 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్
మళ్ళీ ట్రీట్మెంట్ బట్టి మా హ్యాండ్స్ లేజర్ ట్రీట్మెంట్ అయితే ఒక ప్రైసింగ్ ఉంటుంది, బికాస్ ఏరియా ఎక్కువ ఉంటుంది అలా. మళ్ళీ కాకపోతే ఏదైనా మనం బయటతో కంపేర్ చేసుకుంటే బెస్ట్ ఇస్తారు. ఓకే, హైడ్రాఫేషియల్ అని చెప్పాను కదా, దిస్ ఇస్ 10-in-1 హైడ్రాఫేషియల్. ఫస్ట్ ఆక్సిజన్ స్ప్రే. ఓకే, దీంట్లో సీరమ్స్ లైక్ వైటమిన్ సి, హైల్రోనిక్ యాసిడ్ మన లైక్ క్లయింట్ డిపెండెన్సీ స్కిన్ బట్టి యూస్ చేస్తాము. అండ్ దిస్ ఇస్ ఐస్ హెడ్, కూల్ హెడ్. ఇది లైక్ ఎక్స్ట్రాక్టర్ మనం వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి. అండ్ దిస్ ఇస్ సక్షన్. దిస్ ఇస్ ఫర్ లైక్ సక్స్ చేయడానికి డెడ్ సెల్స్, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్. ఇక్కడైతే మనం ఈ స్టెప్లో వైట్ హెడ్, బ్లాక్ హెడ్ రిమైనింగ్ అవుతుందో మిగతాది ఇది సక్ చేసేస్తుంది. అండ్ దిస్ ఈజ్ ఫేషియల్ అల్ట్రాసౌండ్. మనం వేరే సీరమ్స్ యూస్ చేస్తాము ట్రీట్మెంట్ మధ్యలో, ఇది ఆ సీరమ్స్ని అబ్జర్వ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ దిస్ ఇస్ ఐ అల్ట్రాసౌండ్ అండర్ ఐ కోసం, డార్క్నెస్, పఫీ ఐస్ దానికి. అండ్ దిస్ ఇస్ ఫర్ ఫేస్ లిఫ్టింగ్. అండ్ దిస్ ఇస్ జా ఎన్హాన్సింగ్ కోసం. ఓకే, సో మొత్తం అడ్వాన్స్ టెక్నాలజీ మిషన్స్ అయితే మన దగ్గర. మనం దీంట్లో వచ్చేసి సీరమ్స్ యాడ్ చేస్తాము. ఓకే ఓకే, 4 బాటిల్స్ ఉంటాయి, దాంట్లో 3 బాటిల్స్ మనం సీరమ్స్ యాడ్ చేస్తాం. ఇది ఈ సక్షన్ యూస్ చేసినప్పుడు ఎయిర్ యాక్ట్ అవుతుంది అండ్ సీరం ఇన్ఫ్యూజ్ అవుతూ ఎయిర్ అనేది సక్ అవుతుంది. సో మన స్కిన్ అనేది డ్యామేజ్ కాకుండా బోత్ యాక్ట్ అవుతాయి. ఇది హైడ్రాఫేషియల్ స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు. ప్రొసీజర్ స్టార్ట్ చేసే ముందు క్లెన్స్ చేస్తాము. ఏదైనా డర్ట్ ఉంటే అది ఫస్ట్ రిమూవ్ అవ్వాలి కదా. ఫస్ట్ క్లెన్స్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాం. క్లెన్జింగ్ అయిపోయిన తర్వాత స్క్రబ్బింగ్ చేస్తాము, తర్వాత డీటన్ ప్యాక్ పెడతాము. ఇప్పుడు మనకి 3 స్టెప్స్ అయిపోయినాయి. 3 బేసిక్ స్టెప్స్ అయిపోయిన తర్వాత మెషినరీ పార్ట్ స్టార్ట్ చేస్తాం. ఇది ఆక్సిజన్ స్ప్రే. ఐస్ క్లోజ్ చేయండి. ఇప్పుడు ఏదైతే సీరం మనం స్ప్రే చేస్తున్నామో అది డీపర్ లేయర్స్కి వెళ్తుంది. ఓకే, ఇది అల్ట్రాసౌండ్. ఇప్పుడు సీరం ఇన్ఫ్యూజ్ అవ్వడానికి మన అల్ట్రాసౌండ్ యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏది యూజ్ చేసినా కూడా అది ఒక లేయర్లో వెళ్తుంది. ఓకే, అంటే ఎంత టైం పడుతుంది అని అడగాలనుకున్నాను నేను. టోటల్ 1.5 hour పడుతుంది. ప్రొసీజర్ అంతా 1.5 hour ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ఎక్స్ఫోలియేటర్. ఓకే, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఎక్స్ఫోలియేట్ అవ్వడానికి. సో నార్మల్గా మనం ఫేషియల్ చేసుకునే దానికంటే బెటర్ అండ్ బెస్ట్ రిజల్ట్స్ అండ్ మనకి గ్లాసీ స్కిన్ కూడా దీంతో దీని నుంచి ఎందుకంటే డిఫరెన్స్ ఫేషియల్స్లో ఏంటంటే మనం ఎక్స్టర్నల్ ఉంటుంది క్రీమ్ అప్లికేషన్. దీంట్లో మనం యూజ్ చేసే సీరమ్స్ అని ఇందాక చెప్పాను కదా మీకు, ఒక ఎపిడర్మల్ లేయర్ వరకు వెళ్తాయి. అండ్ యూజ్ చేసే సీరమ్స్ కూడా అన్నీ లైక్ న్యాచురల్ ఎక్స్ట్రాక్టెడ్ ఉంటుంది. వైటమిన్ సి, హైల్రానిక్ అదంతా మనం రెగ్యులర్గా యూజ్ చేసే సీరమ్స్ మనం ట్రీట్మెంట్లో యూజ్ చేస్తాం. ఎన్నాళ్ళు ఉంటుంది మ్యామ్ దీని రిజల్ట్ మామూలుగా? ఫస్ట్ సెషన్ అయితే 1 month. అండ్ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ కావాలి అంటే మాత్రం సెషన్స్ చెప్పాను కదా మీకు, సెషన్స్ అనేది ఇంపార్టెంట్. సో స్కిన్ బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటారు మీరు ఎన్ని పడతాయని? కొంతమందికి 3 sessions చాలు, కొంతమందికి 6, కొంతమందికి 8 అలా వేరీ అవుతూ ఉంటాయి. ఇది సక్షన్. ఇందాక మనం ఎక్స్ట్రాక్ట్ చేసాం కదా, ఏదైతే రిమైనింగ్ ఉంటుందో ఇది సక్ చేసేస్తుంది. సీరం ఇంబైబ్ అవుతూ సక్ అవుతుంది. ఇప్పుడు మీకు వాటరీ కనిపిస్తుంది కదా, అదంతా సీరం ఇంబైబేషన్. ఓకే, ఓకే, ఈ స్టెప్స్ అయిపోయిన తర్వాత మనం హైల్రోనిక్ సీరం యూస్ చేస్తున్నాము. హైల్రోనిక్ అనేది టోటలీ హైడ్రేటింగ్ సీరం. స్కిన్ హైడ్రేషన్కి చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది ఫేషియల్ అల్ట్రాసౌండ్. ఓకే, మైల్డ్ వైబ్రేషన్స్ ఉంటాయి.
ఆ వైబ్రేషన్స్తో మన సీరం అనేది ఇన్ఫ్యూజ్ అవుతుంది. ఇది అండర్ ఐ అల్ట్రాసౌండ్. పఫీనెస్ రెడ్యూస్ అవుతుంది, డార్క్ సర్కిల్స్, వ్రింకిల్స్ వాటన్నిటికీ యూస్ అవుతాయి అండర్ ఐ. ఓన్లీ అండర్ ఐ. ఓకే. దిస్ ఇస్ ఫేషియల్ అల్ట్రాసౌండ్. ఫేస్ లిఫ్టింగ్ అవుతుంది. ఓకే. జా ఎన్హాన్సింగ్కి ఒకసారి నెక్ పైకి. అంటే దీంతో బెనిఫిట్ ఉంటుందా? జా ఎన్హాన్సింగ్ అవుతుంది. అండ్ ఇప్పటి వరకు మనం చేసిన ఫేషియల్ మసాజ్ త్రూ టాక్సిన్స్ అన్ని నెక్ వచ్చేస్తాయి. సో మనం దాన్ని లోవర్ బాడీకి పంపించేయాలి. ఓకే. లింఫాటిక్ డ్రైనేజ్ అంటాం. ఓకే. మనము 11 స్టెప్స్ ప్రొసీజర్ అయిపోయింది. అండ్ ఫేస్లో కూడా ఫస్ట్ ట్రీట్మెంట్ అయిపోగానే గ్లాసీనెస్ అనేది తెలుస్తుంది. ఓకే. చూపిస్తున్నారు మనకి. ఇది అన్వాంటెడ్ లేజర్ హెయిర్ రిమూవల్ మెషిన్. ఓకే. ఏదైతే మీకు ఇందాక చెప్పానో కూలింగ్ టిప్ ఉంటుంది. ఓకే. అండ్ ఒకటేమో ఫేస్కి యూస్ చేస్తాము, ఇంకోటి బాడీకి. ఓకే. ఫుల్ బాడీ లేజర్ చేయించుకుంటారు. సో నార్మల్గా హెయిర్ ఉన్న వాళ్ళు కూడా, థిక్ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా ఆప్ట్ చేసుకుంటున్నారు ఈ ట్రీట్మెంట్. వాళ్ళకి థిక్ ఉండొద్దు, బేబీ హెయిర్లా రావాలి అంటే ఈ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాము. అండ్ ఇది వచ్చేసి ఓపెన్ పోర్ ట్రీట్మెంట్, MNRF, మైక్రో నీడ్లింగ్ అంటారు. ఎవరికైతే ఫేస్ మీద గుంతలు ఉంటాయో వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాము. అండ్ ఇది ఫేస్ లిఫ్టింగ్, హై ఫ్యూ మెషిన్ అంటారు, హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్. అండ్ ఇది వ్రింకిల్స్ రాకుండా ఉండడానికి అండ్ ఫేస్ లిఫ్టింగ్ అవ్వడానికి, ఫ్యాట్ లాస్ అవ్వడానికి ఫేస్లో. యాక్చువల్లీ బాడీ చేస్తారు, బట్ ఇక్కడ మేము చేయము, ఓన్లీ ఫేస్. ఏం చూడబోతున్నాం ఇక్కడ? ఇప్పుడు మనం బేబీ గ్లో ట్రీట్మెంట్ చూపిస్తున్నాను. ఓకే. ఇందాక మీరు అడిగినట్టు కొరియన్ గ్లాస్ స్కిన్ రావాలి అంటే, మరి కొరియన్ అంతా రాకపోవచ్చు మన ఇండియన్ టోన్కి, రియాలిటీగా మాట్లాడాలి అంటే. బట్ ఉన్న స్కిన్లో మనం గ్లాసీనెస్ తెప్పించవచ్చు అండ్ కలర్ చేంజ్ చేయించవచ్చు. సో దానికి హైడ్రా ఫేషియల్, బీబీ గ్లో కాంబినేషన్. ఇప్పుడు చూపించేది అయితే బీబీ గ్లో ట్రీట్మెంట్. సో ఇప్పుడు మనకి ఫస్ట్ క్లెన్స్ చేస్తాము. ఏ ప్రొసీజర్ అయినా ఫస్ట్ బేసిక్ స్టెప్స్, క్లెన్సింగ్, స్క్రబ్బింగ్, డీటాన్. ఫస్ట్ మనం బీబీ క్రీమ్ పెట్టేటప్పుడు బిఫోర్ ఫస్ట్ సీరం ఇన్ఫ్యూజన్ చేస్తాము. ఓకే. అంటే ఇప్పుడు జనరల్లీ మేకప్ బిఫోర్ ప్రైమర్ ఎలా యూజ్ చేస్తారో సీరం అనేది ఫస్ట్ చేస్తాం దీంట్లో. ఓకే. అండ్ మేము యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్ని మేడ్ ఇన్ కొరియా. ఓకే. ఓకే. ఇది మీజియోథెరపీ లాగా చేస్తాము. ఓకే. సో ఇప్పుడు మనం ఈ నానోథెరపీ అంటాము. ఇది మనము రన్ చేస్తూ ఉంటే ఒక లేయర్ అబ్జర్వ్ అవుతూ ఉంటుంది సీరం. ఓకే. సో ఇలా ఫేస్ మొత్తం మనం, నెక్ కూడా ఉంటుందా మ్యామ్? ఫేస్ ఇన్ఫ్యూజ్ చేస్తాము. ఇది డ్రై అయిపోయే వరకు ఇన్ఫ్యూజ్ అవ్వాలంతే. ఓకే. ఓకే. నెక్ అన్నారు కదా, సో ఫేస్ అండ్ నెక్ బోత్. ఓకే. నెక్స్ట్ మనం వీళ్ళ టోన్కి తగ్గట్టు మనం షేడ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. షేడ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇందాక చేసిన ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాం. ఓకే. సో ఇది సెకండ్ స్టెప్ అన్నట్టు మ్యామ్ మనకి. ఇది సెకండ్ స్టెప్, మెయిన్ స్టెప్లో. ఇప్పుడు ఏదైతే పిగ్మెంట్ మనము ఇన్ఫ్యూజ్ చేస్తున్నామో అది ఓన్లీ ఒక 1 లేయర్ ఆఫ్ స్కిన్కి వెళ్తుంది. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, బికాస్ దీస్ ఆర్ టోటలీ న్యాచురల్లీ ఎక్స్ట్రాక్టెడ్ పిగ్మెంట్స్. పెయిన్ కూడా ఉండదు. అదే.
అంటే మనం చెప్పాలి కదా మ్యామ్, కొంచెం ఐడియా ఉండదు. పెయిన్ కూడా అసలు నో పెయిన్, జస్ట్ వైబ్రేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు సౌండ్ వస్తుంది కదా, దాని వైబ్రేషన్ ఉంటుంది. ఓకే, ఇది ఎంత టైం పడుతుంది మ్యామ్ మనకి? ఇది ప్రొసీజర్ వచ్చేసి 1 hour పడుతుంది. ఓకే. అండ్ రిజల్ట్ ఫస్ట్ సిట్టింగ్ అయితే మీకు 20 days వరకు ఉంటుంది. ఓకే. ఇది వచ్చేసి క్యూ స్విచ్ లేజర్ అంటారు, ఆర్ ఎన్డియాక్ లేజర్, ఫ్రాక్షనల్ CO2. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా కూడా బ్లాక్ చార్కోల్ ఫేస్ మీద పెట్టి లేజర్ షాట్స్ వెళ్తూ ఉంటాయి కదా, అది ఈ మెషినర్తో చేస్తామన్నమాట. సో హైపర్ పిగ్మెంటేషన్, బ్రౌన్ మార్క్స్ ఉంటాయి కదా స్ట్రెస్ వల్ల, మోస్ట్లీ స్ట్రెస్ వల్ల వస్తుంది, లేదు అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. సో వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాము. అండ్ లైక్ కాస్మెటిక్ పార్ట్ వచ్చేసి ఎవరైతే అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉందో, ఎక్కువ పొల్యూషన్కి తిరుగుతారో, వాళ్ళకి 1 సిట్టింగ్లో చేంజ్ కావాలి అంటే ఈ ఫ్రాక్షనల్ CO2 సజెస్ట్ చేస్తాము. అండ్ ఇక్కడ ఏ ట్రీట్మెంట్స్ చేసినా కూడా మన పోస్ట్ కేర్ వచ్చేసి సన్లో వెళ్ళకుండా నెక్స్ట్ డే ఇంట్లో ఉండాలి, అట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. జస్ట్ యూజువల్గా వాళ్ళ వర్క్స్ వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అండ్ క్లినిక్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 11 to 8 o'clock ఉంటుంది, ఈవినింగ్. అండ్ ఎవ్రీ సండే హాలిడే ఉంటుంది. బిఫోర్ వచ్చే ముందు ఒక 1 day అపాయింట్మెంట్ అనేది ష్యూర్గా తీసుకోవాలి. బికాస్ ఎవరైనా క్లయింట్స్ ఉన్నప్పుడు మనము కన్సల్టేషన్ చేయలేము, వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాయి కదా. బిఫోర్ 1 day అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళు డైరెక్ట్గా వచ్చి కన్సల్ట్ చేసుకొని ట్రీట్మెంట్ చేసేసుకుంటే వాళ్ళకి టైం సేవ్ అవుతుంది. వచ్చేసి మన హెయిర్ రీగ్రోత్ ట్రీట్మెంట్ మెషిన్, ఫాలిట్రీట్ అంటాము. సో ఫస్ట్ నేను హెయిర్ చెక్ చేస్తాను. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఓకే. అంటే మనకి ఏం అర్థమవుతుంది? స్నాప్ తీసుకున్నాను. సో పర్ ఫాలికల్ హెల్దీ హెయిర్ అంటే ఒక ఫాలికల్ నుంచి 3 to 4 హెయిర్ ఫాలికల్స్ అనేది ఉండాలి. ఓకే. అండ్ క్లయింట్కి వచ్చేసి పర్ ఫాలికల్ 2 hairs ఉన్నాయి. అండ్ ఈ వైట్ ఏదైతే పౌడరీగా కనిపిస్తుందో డాండ్రఫ్. సో ఈ క్లయింట్కి ఏంటంటే హెయిర్ రీగ్రోత్ కావాలి అండ్ లేజర్ ట్రీట్మెంట్ ఫర్ హెయిర్ రీగ్రోత్ కావాలి, అండ్ డాండ్రఫ్ 2 మనం ఈ మెషిన్తోనే చేయొచ్చు. డాండ్రఫ్ పోతుంది, హెయిర్ ఫాల్ స్టాప్ అవుతుంది, అండ్ హెయిర్ రీగ్రోత్ కూడా అవుతుంది. ఎస్పెషల్లీ బాల్డ్ స్టార్ట్ అవ్వే వాళ్ళకి ఇది ఇంకా యూస్ఫుల్, బెటర్ రిజల్ట్ ఉంటుంది. మన హెయిర్ బాల్నెస్ రావడానికి రీజన్ డైహైడ్రోటెస్టోస్టిరాన్ అనే మాలిక్యూల్ ఉంటుంది. సో ఆ మాలిక్యూల్ బాండ్ని బ్రేక్ చేయడానికి ఈ లేజర్ హెల్ప్ చేస్తుంది. సో వాళ్ళకి ఎవరికైతే ఆ బాల్నెస్ స్టార్ట్ అవుతుందో ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి ఇంకా ప్రొలాంగ్ కాకుండా స్టాప్ చేస్తుంది. సో దీంట్లో ఏదైతే డెడ్ సెల్స్ ఉంటాయో, డాండ్రఫ్ ఉంటుందో దీంట్లో వెళ్ళిపోతుంది. ఫస్ట్ స్క్రబ్బింగ్. ఇప్పుడు మన ఫేస్కి స్క్రబ్బింగ్ ఎంత ఇంపార్టెంటో హెయిర్ మెయింటెనెన్స్ కూడా స్క్రబ్బింగ్ అంతే ఇంపార్టెంట్. మీకు కనిపిస్తుందా? మనం డాండ్రఫ్ పొట్టుగా వస్తుంది మనకి, అదంతా డెడ్ సెల్స్ అండ్ డాండ్రఫ్ రెండు. ఓకే. ఇది ఆక్సిజన్ స్ప్రే. సేమ్ మనం ఇందాక హైడ్రాఫేషియల్లో ఏదైతే యూజ్ చేసామో సేమ్ ఆ టైపే, కాకపోతే దీంట్లో మనం హెయిర్ రిలేటెడ్ కాక్టైల్స్ యాడ్ చేస్తాం. హెయిర్ రిలేటెడ్ గ్రోత్ కోసం కానీ డాండ్రఫ్ కోసం కానీ ఈ సీరం అనేది మనం ఆక్సిజన్ స్ప్రే చేస్తే ఓన్లీ అప్పర్ లేయర్ కాకుండా దాని లోపల అబ్జర్వ్ అయ్యేటట్టు హెల్ప్ చేస్తుంది. ఓకే. ఇది లేజర్ హెయిర్ కోమ్. సేమ్ ఇప్పుడు డాండ్రఫ్ ఫ్లేక్స్ వెళ్ళిపోవడానికి అండ్ ఫాలికల్ స్టిమ్యులేషన్. ఫాలికల్ స్టిమ్యులేట్ అవుతేనే మనకు హెయిర్ అనేది గ్రోత్ వస్తుంది. ఓకే. సో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అండ్ డాండ్రఫ్ ప్రివెన్షన్ కోసం అండ్ ఫాలికల్ స్టిమ్యులేషన్ కోసం. ఇప్పుడు హెయిర్ క్రీమ్ అప్లికేషన్ చేస్తున్నాము. ఇది హెయిర్ ఏదైతే రఫ్గా ఉందో అది స్మూత్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే. అండ్ ఈ హెయిర్ వచ్చేసి ఫుల్ స్కాల్ప్ పెడతాము. స్కాల్ప్ అంటే మళ్ళీ స్కాల్ప్ కాదు, టోటల్ హెయిర్, అదే టోటల్ నరిషింగ్ లాగా. ఓకే. సో ఇది కూడా మనకి 1 hour ఈజీగా పడుతుండొచ్చు కదా? ఇదైతే 1 hour 20 minutes పడుతుంది. ఓకే, ఆల్మోస్ట్ 1.5 hours ఇంకా. ఓకే. సో ఇలా మొత్తం మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. ఓకే. అండ్ ఇప్పుడు వరకు వచ్చిన క్లయింట్స్లో రిజల్ట్స్ అయితే నేను ఒక 3rd session 2nd sessionలోనే రెస్పాన్స్ చూసాను.
మన ఫీమేల్స్లో జనరల్లీ రెస్పాన్స్ స్లో ఉంటుంది, బట్ ఫీమేల్స్లో మేల్స్లో ఇద్దరిలో రెస్పాన్స్ మంచిగా ఉంది నాకు ఇక్కడ క్లయింట్ రివ్యూ అయితే. ఓకే. ఇది ఫోటోథెరపీ మన సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు మన హెయిర్ గ్రోత్ అవ్వాలి అంటే మన సర్క్యులేషన్ ఫస్ట్ ఇంపార్టెంట్, తర్వాత ఫాలికల్ స్టిమ్యులేట్ అవ్వాలి అండ్ స్కాల్ప్ అనేది నీట్గా ఉండాలి. ఈ 3 థింగ్స్ అవుతే హెయిర్ ఆటోమేటిక్గా గ్రో అవుతుంది కదా. సో ఇప్పుడు మనం చేసేది కూడా అదే. ఫస్ట్ ఏం చేస్తాము, క్లెన్సింగ్ ఆఫ్ స్కాల్ప్ చేస్తాము, తర్వాత ఫాలికల్ స్టిమ్యులేషన్ చేస్తాము అండ్ ఇప్పుడు సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తున్నాము. ఓకే. ఇట్లా మొత్తం హెడ్ అంతా నీట్గా, ఇందాక మనం అది హెడ్ అంతా ఎలా చేసాము, ఇది కూడా మసాజ్ కూడా అలానే టోటలీ హెడ్ చేస్తాము. అండ్ ఈ లైట్స్ వచ్చేసి యాంటీ బ్యాక్టీరియల్ ఉంటుంది, సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్కి ఉంటుంది అండ్ ఈచ్ లైట్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ మళ్ళీ కొంతమంది అనుకుంటారు లైట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయేమో అని, బట్ ఇవి చాలా రెడ్యూస్డ్ వేవ్ లెంత్ లైట్స్, ఎఫెక్ట్ అవ్వదు. బేసిక్గా ఎఫెక్ట్ అయ్యేది మనం ఎవరికి చెప్పం చేసుకోండి రిజల్ట్ ఉంటుంది అని. ఏదన్నా రిజల్ట్ మంచి పాజిటివ్గా ఉంది అంటేనే, మన సైడ్ ఎఫెక్ట్స్ లేదు అంటేనే మనం సజెస్ట్ చేస్తాం. నెక్స్ట్ ఏం స్టెప్ నడుస్తుంది మనకి ఇప్పుడు? దీన్ని ఐబ్రో లేజర్ అంటాము. ఇందాక చెప్పాను కదా, మన డైహైడ్రోటెస్టోస్టిరోన్ అనే మాలిక్యూల్ ఉంటుంది కదా, సో దానివల్ల బాల్నెస్ అనేది వస్తుంది. ఇప్పుడు మెనీ ఆఫ్ ద మెన్ లైక్ ఒక 25 స్టార్ట్ అయింది అంటే వాళ్ళ హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది అండ్ బాల్నెస్ కూడా ఇప్పుడే కనిపించేస్తుంది, అంటే 25 ఏజ్లో. అలా రాకుండా ఉండాలి అంటే ఈ ఐబ్రో లేజర్ చాలా వర్కౌట్ అవుతుంది. ఇది ఏం చేస్తుందంటే ఏదైతే బాల్నెస్కి కారణం అవుతుందో ఆ బాండ్ని బ్రేక్ చేసేస్తుంది, డిహెచ్టీ అనే మాలిక్యూల్ని. సో అది బ్రేక్ చేసినప్పుడు సర్క్యులేషన్ అనేది మళ్ళీ ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీన్ని ఐబ్రో లేజర్ అంటారు. అండ్ కొంచెం లైక్ ఫ్యూ ఇంట్రెస్టెడ్ పీపుల్ అయితే స్పెషల్లీ ఇది ఐబ్రో హెల్మెట్ అని దొరుకుతుంది, అది కొనుక్కొని మరీ ఇంట్లో డైలీ పెట్టుకుంటారు. చాలా ఓర్పుగా అన్నిటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు మ్యామ్. అండ్ చాలా థ్యాంక్స్ మా ఫాలోవర్స్ తరపు నుంచి అయితే కనుక. అండ్ ఇంకేదైనా ఫైనల్ చెప్తారా మ్యామ్? థ్యాంక్ యూ మీకు కూడా వచ్చి మీకు కూడా అన్నీ చూపించినందుకు. అండ్ సో ఈ క్లినిక్ ఉంది, ఈ అవైలబిలిటీ ట్రీట్మెంట్స్ ఉన్నాయని తెలియాలి. మన మాటల్లో పర్మనెంట్ ఐబ్రో కూడా ఉందని చెప్పారు కదా. యా, పర్మనెంట్ మేకప్ రిలేటెడ్ అయితే మాత్రం పర్మనెంట్ ఐబ్రోస్ ఉన్నాయి, లైక్ మైక్రో బ్లీడింగ్, మైక్రో పిగ్మెంటేషన్. లిప్ అయితే లిప్ న్యూట్రలైజేషన్, లిప్ పిగ్మెంటేషన్. సో డార్క్ లిప్స్ ఉన్న వాళ్ళకి లిప్ న్యూట్రల్ కలర్లో అవ్వడానికి, అండ్ న్యూట్రల్ కలర్ ఉన్న వాళ్ళకి పింక్ లిప్స్ కొంతమందికి ఉంటాయి, ఊరికే లిప్స్టిక్ ఎందుకు పెట్టుకోవాలి అని. సో వాళ్ళకి లిప్ ఫిల్లింగ్ లైక్ లిప్ కలరైజేషన్ ఉంటుంది. సో ఈ ట్రీట్మెంట్స్ అన్నీ ఒకసారి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వస్తే సో అండ్ సో ఏవైతే ఉన్నాయో మనం చెప్తాము. అండ్ వచ్చే బిఫోర్ అయితే 1 డే కంపల్సరీ కన్సల్టేషన్ ఉంటుంది, కంపల్సరీ 1 డే అపాయింట్మెంట్ కావాలి. అండ్ కన్సల్టేషన్ ఫీజ్ వచ్చేసి 500 ఉంటుందండి. అండ్ ఫ్రీ స్కిన్ అండ్ హెయిర్ టెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్ మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నా, ఆల్రెడీ మీకు ఏదైనా షాప్ ఉండి మీ యొక్క బిజినెస్ని మా ఛానల్లో కనుక ప్రమోట్ చేసుకోవాలని అనుకుంటున్నారా, లేదు మీరు రీసెలర్ అయ్యి మీ యొక్క కలెక్షన్స్ని, మీ బిజినెస్ని ఇంకా కూడా గ్రో చేసుకోవాలనుకుంటే కనుక హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ యొక్క ఛానల్ కాంటాక్ట్ నెంబర్ నేను ఇక్కడ ఇచ్చున్నానండి. డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కనుక ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే. థ్యాంక్ యూ.